ఇంతవరకు రాజాదిరాజు యోగిరాజు పరబ్రహ్మగా సాయి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు సచ్చిదానంద స్వరూపునిగా బాబాను వర్ణిద్దాం. సత్ అంటే ఏమిటి? చిత్ అంటే ఏమిటి? ఆనందం అంటే ఏమిటి? సత్ అంటే రమణ మహర్షి భాషలో సుస్థిరమైనది. చిత్ అంటే చైతన్యం. ఆనందం అంటే బాహ్య వస్తువులు, వ్యక్తుల ద్వారా వచ్చే ఆనందానికి భిన్నమైన ఆనందం. దాన్నే బ్లిస్ అంటారు అనుకుందాం. వెరసి సచ్చిదానందం అంటే సుస్థిరమైన చైతన్యంతో కూడిన ఆనందమని అనుకుందాం. నేను ఆనంద స్వరూపుడను అని బాబా అందుకే అన్నారేమో. ఆత్మకు ఆది అంత్యాలు, సుఖ దుఃఖాలు, మానాలు లేవు. అవన్నీ మనసుకు, దేహానికి సంబంధించినవి. మనసును అంతర్ముఖం చేసి ఆత్మవైపు మళ్లిస్తే చివరకు లభించేది సచ్చిదానందమే అని రమణ మహర్షుల వారంటారు. మనసు ఉంది కాబట్టి మనం ఆలోచిస్తున్నాం. ఆ ఆలోచనకు మూలం దృశ్య మానవ ప్రపంచం. దృశ్యం ఉంది కాబట్టి అది ఆబ్జెక్ట్నెస్ కావచ్చు, కాంక్రీట్ నౌన్ కావచ్చు. దాని గురించి ఆలోచిస్తాం. పొందాలని, మనకే చెందాలని భావిస్తాం. బాహ్య జగత్తులోని వస్తువులు, వ్యక్తుల వల్ల మనం పొందే ఆనందం శాశ్వతానందం కాదు. ఆనందం కన్నా దుఃఖం, భయం, ఆందోళన, అశాంతి, అనుమానం, అహంకారం, వ్యాకులతలే ఎక్కువగా మనసును కలుషితం చేసి ఉన్న కాస్త సంతోషాన్ని పాడు చేస్తాయి. మనిషి దుఃఖానికి కారణాలు అన్వేషించకపోవడం వల్ల బుద్ధిన్లా తత్వ దర్శనం చేసుకోలేక ఈ మాయాపూరిత జగత్తు వస్తువులు, మనుషులను నమ్మి మళ్ళీ జన్మల్లో మోసపోతూ దుఃఖిస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భంలో సచ్చిదానంద మూర్తి అయిన సాయినాథుని వంటి సద్గురువులు లభిస్తేనే తన జీవితంలో సత్యాన్వేషణ ప్రారంభమవుతుంది. గురువే ప్రాపంచిక భ్రమల నుంచి, మాయ నుంచి, బలీయమైన కర్మ పాసం నుంచి భక్తులను రక్షించి శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తారు. అలాంటి ఇహపర శ్రేయోదాయి భక్తులకు అనంతానందాలను అవలీలగా అందించే సాయి గురువుగా దొరకడమే ఎంతో అదృష్టం. బాబా లీలలు పరమాద్భుతాలు. సాయి భక్తులకు ఇచ్చే అనుభవాలు పరమాశ్చర్యకరాలు, అమితానంద భరితాలు. అందుకు కారణం సాయి పరబ్రహ్మ స్వరూపం కావడమే. సాయి తత్వంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అహంభావం. ట్రై టు డిస్ట్రాయ్ యువర్ ఈగోయిజం, ఐ విల్ టు యువర్ ఆర్ట్ అంటాడు. హేమాడ్ పంత్ అనేటువంటి ఆయన మహారాష్ట్రలో మహామేధావి. ఈయన దాబోల్కరు, నేను ఈ సాయి సచ్చరిత్ర రాయాలనుకుంటున్నాను. ఆయన గోధుమలు విసిరి కలరా వ్యాధి నయం చేసి స్వయంగా చూశాడు కదా, అది శ్యామా దగ్గర అంటాడు. ఆ శ్యామ అంటాడు, రా బాబా దగ్గర అనుమతి తీసుకుందు అని బాబా దగ్గరికి, మసీదులో ఉంటే బాబా దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్తున్న తర్వాత దేవా అంటాడు, ఏమి శ్యామా అంటాడు ఆయన. అంటే వాళ్ళిద్దరు ప్రేమతత్వం చాలా గొప్ప. అంటే ఈ దాబోల్కరు మీ యొక్క లీలలను గ్రంథస్థం చేయాలని అనుకుంటున్నాడు అంటాడు. అప్పుడు అంటాడు, వాడి అహంకారాన్ని తగ్గించుకోమను, వాడి హృదయంలో నేను ప్రవేశించి నా లీలల్ని నేనే రాసుకుంటాను అంటాడు. అట్లా ఆ బాబా సచ్చరిత్ర మరాఠీ భాషలో రాశాడు ఆయన, హేమాడ్ పంత్. అదే తర్వాత అన్ని భాషల్లోకి వచ్చింది. తర్వాత ఎకిరాల భరద్వాజ మాస్టర్ కూడా సాయి లీలామృతం అని రాశారు. సరే, అందులో ఏమిటి అంటే, అందులో అది ఇప్పుడు ఒకటండి, నేను సేకరించి రాశా. హేమాడ్ పంత్ సేకరించాడు, ఆయన తెలిసింది రాశాడు. అడిగారు భక్తుల్ని, అడిగింది తాను తోచింది అది రాశాడు. అది రాసినప్పుడు అందులో ఒక 300 భక్తులు అప్పుడు చూసినటువంటి విషయాలని రాశారు. అంటే 300 భక్తులదే సాయి సచ్చరిత్ర కాదు, కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళందరి జీవితాల్లో జరిగిన లీలల గురించి రాస్తే కొన్ని వేల సాయి సచ్చరిత్రలు అవుతాయి. ఇక్కడ మనము హేతువాదులు, మనం సామాన్య వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం. హేతువాది గోపీచంద్ కర్నూలులో అలా వెళ్తూ సాయిబాబా గుడి చూశాడు. హేతువాది సంఘ అధ్యక్షుడు కదా ఆయన. ఆయన బాబా అందరూ పూజిస్తున్నారు కదా, నీవు ఉన్నట్టుగా నాకు రుజువు ఏమిటి అంటే, ఇవాళ నా భార్య హాస్పిటల్లో ఉంది, ఆమె సుఖప్రసవం చేస్తే నువ్వు ఉన్నట్టుగా నేను అంగీకరిస్తానంటాడు. ఈయన పెట్టాడు హేతువాది. అలా వెళితే ఈయన వెళ్ళేలోగా ఒక ఫకీరు వచ్చి ఆమెకు, నీకు సుఖప్రసవం జరుగుతుందమ్మా బిడ్డ, భయపడకు అని చెప్పాడట. ఆ విషయం భర్తతో చెప్తుంది కూడా ఇందులో పొందుపరిచాం. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, విషయం ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో నేను హిందువా ముస్లిమా, ఆయన 1916లోనే సీమోల్లంఘనంలో, ఇప్పుడుది కాదండి ఇది, ఆ రోజుల్లో కూడా వచ్చింది. ఆయన సీమోల్లంఘనం చేసినప్పుడు తన కపినీను మొత్తం అన్ని శరీరం ముందు ఉన్న బట్టలు తీసేసి అగ్గిలో దునిలో వేసి
ఇప్పుడు చెప్పండి రా, నేను ముస్లిమా హిందువునా అంటాడు. అంటే అగ్నితత్వం. హిందూయిజంలో హిందూ ధర్మశాస్త్రాలు సనాతన ధర్మం అంటారు కదా వీళ్ళు. ఈ సనాతన ధర్మం అగ్నితత్వమే. అగ్నితత్వానికి ధుని ప్రతీకగా ఉంది. మరి శ్రీరామనవమి చేస్తున్నారు. మరి రాముడిని ఆయన కొలిసినట్టే కదా శ్రీరాముని. అదే చందనోత్సవం అక్కడే జరిగింది. ఆయన ఏకనాథ భాగవతం చదవండి, గురుచరిత్ర చదవండి. అన్ని దేవుళ్ళు అంటే మీరు వేరు వేరుగా అర్చించిన అందరూ కలిసికట్టుగా ఉండండి అని చెప్పిన సందేశం. మీరు బాగా ఆలోచించండి. ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది అని మానవులు తన్నుకొని చేస్తున్న సందర్భంలో, చారిత్రాత్మకమైన ఒక సందర్భంలో షిరిడి సాయిబాబా లాంటి ఒక గొప్ప సంస్కరణవాది అక్కడ సంఘ సంస్కర్త ఆయన. ఆనాటి సంఘాన్ని సంస్కరించాడు. కుల మతాల భిక్షగాలను కూడా మీరు తక్కువగా అంచనా వేయకు అని నానా చందోరకరు చెప్తాడు. నా డిప్యూటీ కలెక్టర్ని శాసించాడు. పండరీపురం లాయర్ జడ్జిని ఉడికేటువంటి ఆ యొక్క దాంట్లో చేయి పెట్టి ఒక ముక్కను తీసి తిను అంటాడు. తినమని చెప్పింది ఎవరికి తెలుసా? అతను ఒక బ్రాహ్మణుడు. కపినిలో తీసి వెళ్ళి ఒక మాంసం 1 కిలో తీసుకురా అంటాడు. ఇక్కడ అవధూతలు వేరే. అవధూతలకు ఈ మటన్ తింటాడా, చికెన్ తింటాడా ఇదంతా కాదు. బంబం బాబా ఉన్నారు, మీరు పేరు వినే ఉంటారు. బంబం బాబా పూర్వం చిప్పగిరి స్వామి అని. ఆయన ముస్లిమే. వాళ్ళు ఆ ముస్లిం అన్నప్పటికీ ఆయన బంబం అని చెప్పేసి ఒక శివతత్వాన్ని బోధించేవాడు. ఆయన కళ్ళు తాగి మసీదుల్లో శివుని గురించి, హిందువుల గురించి భజనలు చేసేది. హైదరాబాద్ నవాబ్ ఆయన పిలిపించి ఒక అతను ముస్లిం మస్తాన్ చంపేకొస్తే ఆడు చనిపోతాడు. అతనే ఫమ్ అంటే చనిపోతాడు. ఇది మా గురువు IRS దగ్గర ఆయన చీఫ్ కమిషనర్గా పనిచేసి భారతదేశం నరసింహ సార్ అని మా గురువు గారు చెబుతూ ఉంటారు. బంబం బాబా ఆశ్రమాన్ని ఆయన లీలలు. ఆయన అన్నప్పుడు హైదరాబాద్ నవాబు ఈ బంబం స్వామిని రమ్మని చెప్తే చిప్పగిరి స్వామి అటు వచ్చిన తర్వాత ఏం మీరు ఇట్లా చంపేశారంటే వాడు చనిపోలేదు అంటాడు. పోయి భమ్ అంటే మళ్ళీ లేచి కూర్చుంటాడు. మెటలిస్టిక్ ప్రపంచంలో ఉండేటువంటి ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు. వాళ్ళ తత్వమే వేరు. వాళ్ళకి ఏ మతము ఇవన్నీ ఆపాదించడానికి వీలు లేదు. ముఖ్యంగా అందులో మీరు అన్నట్టు పిలిస్తే పలికే దైవం అని తెలుసు. ఇవాళ ప్రతి గ్రామంలోనూ షిరిడి సాయిబాబా టెంపుల్స్ వస్తున్నాయంటే ఎవరు కూడా ఈ మానవుడు సహజంగా లాభము లేకపోతే వ్యాపారమైన ఈ సందర్భంలో నాకు లాభం లేకపోతే అంటే నాకు ఏవో నిదర్శనాలు జరిగి లేదా ఇన్సిడెంట్లు కానీ లేదా ఇంకొక రకంగాను నాకు అనుభవం అయితే తప్ప నేను విశ్వసించను ఎవరిని. నేనే అంటే అలాగా శరత్ బాపూజీ గురువు గారు ఆయన పరిశోధనలు పుస్తకాలు చదివిన తర్వాత ఆయన ఏమన్నా అంటే సాయి వంటి దైవంబు లేడోయి అని ఒక పాట రాశాడు ఆయన. అదే పాటని నేను కొద్దిగా మార్చి రాస్తూ సాయి వంటి దైవం లేడోయి సాయి వంటి సద్గురు వికరాడోయి సాయి వంటి దైవం లేడోయి పిలిచినంతనే పలికే కరుణాంతరంగుడు తలచినంతనే ఎదుట నిలిచే గురుదేవుడు సాయి వంటి దైవం లేడు సాయి వంటి సద్గురు వికరాడు సాయి వంటి దైవం లేడు. అంటే నేను ఫీల్ అయ్యి నేను అనేక పాటలు నాకు అలా ట్యూన్తో పాటు వస్తుంటుందండి. అది బాబా అనుగ్రహం. పూర్వజన్మ సుకృతం లేకపోతే ఏది రాదు. సంగీతం తెలియదండి నాకు. ఇందులో 9 పాటలు బాబా రికార్డ్ చేశాం. అందులో నేను ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఈ గమకాలు మీరు పాడారు. సత్కర్మలకు దుష్కర్మలకు సాక్షి నీవే సాయిష అహము త్రించి ఇహమున నన్ను బ్రో గురుడవు నీవే జగదీశ సత్కర్మలకు దుష్కర్మలకు సాక్షి నీవే సాయిష. 9 పాటల్ని 1 గంటలోగా పాడాను. సార్ మీ వెనక బాబా మానవ మాత్రం పాడలేడు అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నాకు సంగీతం తెలియదు, సాహిత్యం కూడా తెలుసు.
అట్లా మీరు నా జీవితంలో అంటే నేను ఒక్కసారి అంటే మన శంకరాచార్యుడు ఒక మాట అన్నాడు. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే నేను ఫిలాసఫీ లెక్చర్‌గా పనిచేశాను. ఎడ్యుకేషన్ శంకరాచార్యుడు, వివేకానందుడు వీళ్ళ ఫిలాసఫీ అంతా చెప్పేవాళ్ళు. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్ అంటాడు శంకరాచార్యుడు. కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ పరిశీలన ఇవన్నీ మనం కొన్ని పదాలున్నాయి. ఆటని అట్లా ఎడ్యుకేషన్ అంటే నిన్ను నీకు తెలియజేయనిదే ఎడ్యుకేషన్.